ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు, విజయమునకు రహస్యములు. ఆగస్టు 1. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ప్రకటన గ్రంథం 21:7. దేవుడు జయించువారు అను ఒక గుంపును లేపుచున్నాడు. వీరు గొప్ప శ్రమలను, వేదనలను, భారములను భరించవలసిన వారు. వీటన్నిటి ద్వారా వారు దేవుని అనుగ్రహం పొంది ఆయన రాజ్యములో ఎవరునూ ఊహించలేని, నిరీక్షించలేని గొప్ప స్థానంలోనికి వారిని ప్రవేశపెట్టవలనన్నదియే దేవుని ఉద్దేశం. మనమందరము జయించువారముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21:7. పాత సృష్టిలోని వాటినే గాక నూతన సృష్టిలోనిదంతయు మనకియ్యవలెనని ప్రభువు కోరుచున్నాడు. రక్షణ అనగా పరలోకంలో ఏదో ఒక మూల సంపాదించుకొనుటానియే చాలామంది తలంచెదరు. నిజముగా రక్షణ అనగా ఏమో వారు ఎరుగరు. పరలోకమునకు వెళ్ళు వారి కొరకై దేవుడు చేసిన ఏర్పాటేమిటో వారు కొంచెమైనను గ్రహించరు. దాని విషయమే వారికి ఎట్టి తలంపు ఉండదు. జయించు వారి కొరకై దేవుడు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ స్వాస్థ్యము ఎంతో గొప్పది, నిత్యమైనది, ఆత్మీయమైనది, మహిమకరమైనది. అదియేగాక ఈ భూమి మీద నున్నప్పుడు సైతము దేవుడు తన ఆయుధములుగా వాడుకొని వారి ద్వారా శత్రువును ఓడించి సిగ్గుపరచును. ప్రభు హస్తముల ఆయన సాధనములుగా ఉండుట ఎంతో గొప్ప ఆధిక్యత, ధన్యత. దేవుడు తన నిత్యమైన ఉద్దేశములు నెరవేర్చుటలో మనం ఆయనతో జతపని వారముగాను పాలి భాగస్థలముగాను ఉండవలెనన్నదియే మన విషయంలో దేవుని సంకల్పము. కేవలము శత్రువును జయించుటయే ఆయన ఉద్దేశమైనచో లోకము సృష్టించిన నాడే వానిని ఓడించియుండును. సాతాను దేవునిని ఎదిరించినప్పుడు దేవుడు వానిని ఎందుకు శిక్షింపకపోయెను? అప్పుడు లోకములో పాపమే లేకపోవును గదా అని కొందరు ప్రశ్నించెదరు. దానికి జవాబు ఇదే: దేవుడు మానవుని ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా మానవుడు తన జతపనివాడుగా పాలిభాగస్తుడుగా ఉండవలెనని నిత్యత్వము నుండియే నిర్ణయించెను. మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడు ఈ విషయములను అర్థం చేసుకొని అనుభవింపగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.